ఏంటి కాంచనా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు నాన్న, రేపు భోగి కదా, ఎల్లుండి సంక్రాంతి. పండగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందామని వీళ్ళిద్దరూ తెగ ప్లాన్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్లాన్ చేయడానికి ఏముంటుంది? భోగికి భోగి మంట వేసుకుంటాం, సంక్రాంతికి చక్కగా రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెడతాం. అంతేకాదు, పోయిన పెద్దవాళ్ళందరికీ బట్టలు పెట్టి వాళ్ళని గౌరవించాలి. సంక్రాంతి రోజు ముఖ్యంగా పెద్దల్ని తలుచుకోవడమే ముఖ్యమైన కార్యక్రమం కదా. అమ్మగారు, ఇందాక జ్యూస్ అడిగారు కదా. కాంచన, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, ఆ బట్టలు తెప్పించే బాధ్యత నీదే. అలాగేనమ్మా. అమ్మగారు, ఏంటి? నేను కూడా పూజలో బట్టలు పెట్టచ్చా? ఏ, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడుగా, అప్పుడే బట్టలు పెట్టేస్తావా? అయ్యో, అది కాదమ్మగారు. మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మకు కూడా బట్టలు పెట్టి గౌరవించాలని అనుకుంటున్నాను. ఏంటి, మా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు నువ్వు కూడా మీ అమ్మకు బట్టలు పెడతావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? ప్రతిసారి మీ స్థాయి గురించి మా స్థాయి గురించి మేం గుర్తు చేయాలా? అవును, దీనికప్పుడప్పుడు దాని స్థానం ఏంటో స్థాయి ఏంటో మర్చిపోయి ముందడుగు వేస్తూ మనలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. నీలవేణి వాళ్ళ అమ్మకి బట్టలు పెడితే మీ అందరికీ ప్రాబ్లం ఏంటి? మన పెద్దవాళ్ళందరూ గొప్పగా బతికిన వాళ్ళు. అలాంటి వాళ్ళ ఫోటో పక్కన వీళ్ళమ్మ ఫోటో కూడా పెడతారా? అలా అయితే మన పెద్దవాళ్ళని మనం గౌరవించడం కాదు, ఈ పండగను అడ్డం పెట్టుకుని వాళ్ళని అవమానించడం అవుతుంది. ఏంటి డాడీ ఇదంతా? బతికున్న మనుషుల్ని గౌరవించడం తెలియదు కానీ చనిపోయిన పెద్దవాళ్ళని ఈ మనుషులు గౌరవిస్తారంట. అసలు ఏమైనా లాజిక్ ఉందా? తారక్, నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను. కాదంబరి, పోయిన వాళ్ళందరూ దేవుళ్లతో సమానం. ఇప్పుడు మన పెద్దలతో పాటు నీలవేణి వాళ్ళ అమ్మ ఫోటో కూడా పెట్టి బట్టలు పెడితే ఇప్పుడు మనకు పోయేదేముంది? భలేవారే మావయ్య గారు, పోయేదే ఉందని మీరు పూచికి బిల్ల తీసినట్టు తీసేస్తున్నారు. కానీ అత్తయ్య గారికి అలాంటి పని చేస్తే ప్రాణమే పోతుంది. ఎందుకంటే మంచి పనులు చేసేటప్పుడు అత్తయ్య గారి మనసు అసూయతో రగిలిపోతుంది కదా. ఏవండి, కాసేపు నోరు మూసుకొని ఉంటారా? కాదంబరి, ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర కూడా పట్టుపట్టడంలో అర్థం లేదు. పట్టుదలకపోతే ఎప్పటికీ ఈ విషయాలు తెగవు. మీరు ఏమైనా అనుకోండి, ఎలాగైనా తీసుకోండి. మన పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు ఈ నీలవేణి కూడా వాళ్ళ అమ్మకి బట్టలు పెడతానంటే నేను ఒప్పుకోను. తర్వాత మీ ఇష్టం. నీలవేణి, ఏంటయ్య గారు? మీ అమ్మగారన్న మాటలకి బాధపడుతున్నావా? అదేం లేదయ్య గారు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా నాకు తెలిసిపోతుంది నీలవేణి. ఎందుకంటే నీకు అబద్ధం చెప్పడం రాదు. ఒకవేళ నిజం చెప్పినా ప్రయోజనం ఏమీ లేదు కదా అయ్య గారు. నాకు తెలుసు నీలవేణి, మీ అమ్మగారన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావు. పర్వాలేదయ్య గారు, అమ్మగారు ఎన్ని మాటలన్నా సులువుగా తీసుకోవడం అలవాటైపోయింది. కాదంబరి మాటలు నువ్వేం పట్టించుకోకు. పండగ రోజు మా పెద్దలకి మేము ఎలాగైతే పూజ చేస్తామో అదే రోజు మా పెద్దలతో పాటు మీ అమ్మకు కూడా నువ్వు పూజ చేయొచ్చు. మాతో పాటే మీ అమ్మకు కూడా నువ్వు బట్టలు పెట్టచ్చు. కానీ అమ్మగారికి ఇష్టం లేదు కదా అయ్య గారు. కాదంబరికి మనం చేసే పనులు ఏవీ నచ్చవు నీలవేణి. అలాని మనం చేయకుండా ఉంటామా? ఇది కూడా అలాంటిదే. వద్దులేండి అయ్య గారు, పండగ పూట అమ్మగారిని బాధ పెట్టడం ఎందుకు? ఆమెకి ఇష్టం లేని పనులు చేసి ఆమె మనసుని కష్టపెట్టడం ఎందుకు? నీలాగే అందరూ ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వెలాగైతే మీ అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావో
తను కూడా నీ గురించి అలాగే ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇంటి కోడలివి. అత్తకు నువ్వు ఎంత గౌరవం ఇద్దామనుకుంటున్నావో కోడలకు కూడా తను అంతే గౌరవం ఇవ్వాలి. తను ఇవ్వలేనప్పుడు నువ్వు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటివి సులువుగా చెప్పగలరు అయ్యగారు, కానీ అది నా మనసుకి నచ్చదు. నేను పెద్దమ్మ గారికి నచ్చని పని చేసి ఆవిడ్ని అవమానించలేను. నీలవేణి, నేను చెప్తున్నాను కదా విను. కాదంబరి అలాగే అంటుంది. మనం మన పని చేసుకుంటూ పోతే తర్వాత తనే సరే అంటుంది. కానీ అయ్యగారు, పండగ పూట ఇంట్లో పంచాయతీ పెట్టడం